IAEA ఏదైతే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ విభాగం ఏదైతే ఉందో వాళ్ళు తాజాగా ఇజ్రాయెల్కి ఒక హెచ్చరిక లాంటి సూచన లేదా సూచన లాంటి హెచ్చరిక చేశారు. ఇరాన్లో మళ్ళీ నువ్వు ఇంకొకసారి అటాక్ చేయొద్దు, ఎందుకంటే మొన్ననే చెప్పింది ఇజ్రాయెల్ భారీ ఎత్తున పేలుళ్ళు కూడా జరిగినాయి, అది వాడినటువంటి మిస్సైల్స్ స్పాట్లో అది అణ్వస్త్రాలు తయారు చేసే లేదా యురేనియంను నిల్వ చేసే ప్లేసు అన్నటువంటి పాయింట్ ఒకటి, లేదు అణుబాంబులు తయారు చేసే ప్లేస్ అన్నటువంటి పాయింట్ కూడా వినబడింది. అయితే అణుధార్మికత అన్నటువంటిది అంటే అక్కడ నిజంగా యురేనియం, అక్కడ నిజంగా అణ్వాయుధాలకు సంబంధించింది ఉంటే కనుక IAEA కనిపెడుతుంది. అణుధార్మికత అనేది టచ్ అయింది అక్కడ, అంటే ఇజ్రాయెల్ కరెక్ట్ స్పాట్టే కొట్టింది. మరొకసారి ఆ ప్రాంతం మీద అటాక్ చేయొద్దు, అది జరిగితే అణు విస్ఫోటనం సంభవిస్తుంది, అంటే మొత్తం అణుబాంబు పేలడు పైనుంచి వీళ్ళేసే మిస్సైల్తో అక్కడ ఈ అణ్వస్త్రాలకు వాడే అన్నీ కలిపి తగలడి అదంతా పేలిపోతే ఇరాన్ మొత్తం అణుబాంబులు వేసి పేలినంత, అంటే వేరే అణుబాంబు ఎక్కర్లా, వాళ్ళ అణుబాంబుతో వాళ్ళనే లేపేసినట్టు అనమాట. అదే జరిగితే అణుధార్మికత ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశం, అదే ప్రస్తావించింది.